బీఆర్కే నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎఫ్ క్యూబ్ ఈవెంటో ఫౌండర్ అయినటువంటి భాగ్యశ్రీ గారు. వారిని అడిగి అసలు ఎఫ్ క్యూబ్ ఈవెంటో ప్రత్యేకత ఏంటి, అక్కడ ఏం చేస్తూ ఉంటారు, అసలు ఆ పేరు ఎలా వచ్చింది, ఇలాంటి విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఎఫ్ క్యూబ్ ఈవెంటో ఏంటి, అసలు కాన్సెప్ట్ ఏంటి అసలు? యాక్చువల్గా మేము కాలేజ్లో ఉన్నప్పుడు ఈ థాట్ అనేది వచ్చింది. ఇదంతా మా అమ్మ నుంచి స్టార్ట్ అయిందనమాట. యాక్చువల్గా నాకేంటంటే ఒకళ్ళని హ్యాపీగా ఉంచాలి అంటే ఇష్టం. సో సర్ప్రైజెస్ అవన్నీ అమ్మ వాళ్ళకి ప్లాన్ చేస్తూ ఉంటా. సో దాంట్లో నుంచి వచ్చిన ఐడియానే ఈ ఎఫ్ క్యూబ్ ఈవెంటో. ఎందుకు అంటే జనరల్గా మీరు డాక్టర్స్, ఇంజనీర్స్, బిజినెస్ అంతా రెగ్యులర్గా ఉంటుంది. ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళాలి. ఎందుకంటే మమ్మీ ఎప్పుడైనా ఒకటే చెప్తూ ఉంటుంది, అందరిలో ఒకలాగా కాదు, అందరికీ ఒకలాగా ఉండాలి. సో దాని త్రూ వచ్చిందే ఈ ఎఫ్ క్యూబ్ ఈవెంట్స్. ఈ పేరు ఎట్లా వచ్చిందంటే మేము యాక్చువల్గా 4 ఫ్రెండ్స్ అండి. సో మేము 4 ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేసాం. ఎఫ్ ఫర్ ఫ్యామిలీ, ఎఫ్ ఫర్ 4, ఎఫ్ ఫర్ ఫ్రెండ్స్. సో అట్లా అనేది చేసాము. ఇంకొకటి అడుగుతారు కొంతమంది, క్యూబ్ అంటే 3యా అనేది. కానీ యాక్చువల్గా క్యూబ్ అంటే 3 కాదు. మేము క్యూబ్ అనేది ఎట్లా పెట్టామంటే క్యూబ్ బాక్స్ షేప్లో ఉంటుంది. సో మీరు 4 మెంబర్స్, సో ఒక్కొక్క కార్నర్కి ఒక్కొక్కళ్ళు అన్నట్టుగా మేము ఏదో ఆ చిన్నతనంతో అట్లా స్టార్ట్ చేసింది. ఇది ఇంత పెద్దగా అయింది. ఓకే. ఈ ఎఫ్ క్యూబ్ ఈవెంటో ద్వారా ఏమేం చేస్తూ ఉంటారు అసలు? యాక్చువల్గా మనం వచ్చేసి వెడ్డింగ్స్ చేస్తామండి. మేజర్గా వెడ్డింగ్స్ చేస్తాము. సో వెడ్డింగ్స్లో ఏంటంటే మనం స్పెషలైజ్ ఉండేది స్పెషల్ ఎంట్రీస్, క్యాటరింగ్, మనం స్పెషలైజేషన్. ఇదంతా కాకుండా కూడా మనము వెడ్డింగ్ ప్లానింగ్ చేస్తాం. కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెళ్లి సంబంధం కుదిరింది, మీరు మా దగ్గరికి వచ్చారు. మీకు ఇవాళ రేపు ఏమైపోతుందంటే ఈ బిజీ షెడ్యూల్లో జనాలకి టైం ఉండట్లేదు 4 చోట్ల ఎంక్వైరీ చేసి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడానికి. సో మేము మీ తరపున అవన్నీ బుకింగ్స్ కానీ, లేకపోతే డెకరేషన్స్ కానీ, క్యాటరింగ్ కానీ అవన్నీ మేము చూసుకుంటాం. మాకు ఇన్ హౌస్ మెంబర్సే ఉన్నారనమాట. ఓకే. సో ఇన్ హౌస్ నుంచి మేము చేస్తాం. నార్మల్గా అవుట్సోర్సింగ్ ఇయ్యము. అప్పుడు ఏమవుతుందంటే కాస్టింగ్ కూడా కొంచెం తగ్గుతుంది. సో దట్ ఎఫోర్డబుల్ అవుతుంది జనరల్ ఆడియన్స్కి కానీ, ఇప్పుడు జనరల్ పబ్లిక్కి మనకి ఈ ప్రైజింగ్ దగ్గరకు వచ్చేప్పటికి ఇన్ హౌస్ ఉండేప్పటికి తగ్గుతుంది కాస్టింగ్ అనేది. ఓకే. సో ఎఫోర్డబుల్ కాస్టింగ్ అనేది మేము ఇస్తాము కంపారిటివ్లీ. మామూలుగా అయితే బయట చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. రైట్. ప్రతి ఒక్కటి ఒక్కొక్క ప్లేసెస్ లో ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకోవాలంటే ఎక్కువ టైం పడుతుంది. సింపుల్ అండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనము హోల్సేల్, రిటైల్, మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు. సో మ్యానుఫ్యాక్చరర్ దగ్గర చాలా తక్కువకి దొరుకుతుంది, రీటైలర్ దగ్గర కొంచెం ఎక్కువ దొరుకుతుంది. సో ఈ మధ్యలో ఉండేవాళ్ళు హోల్సేలర్. సో మేము హోల్సేలర్గా ఉంటాం అన్నమాట. ఇది చిన్నగా ఎవరికైనా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తున్నాను నేను. ఓకే. సో మ్యానుఫ్యాక్చరర్, వెండర్ మధ్యలో ఉండేది మేము. ఓకే. మీ ద్వారా అయితే కాస్త ఖర్చు కూడా తక్కువగా అవుతుంది. ఓకే. ఇప్పుడు కొత్తగా మీరు అసలు ఈ ఎఫ్ క్యూబ్ ఈవెంట్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది 2014లో మేము కాలేజ్లో ఉన్నప్పుడే స్టార్ట్ అయిందండి. మన చిన్న చిన్న ఈవెంట్స్, కాలేజ్ ఈవెంట్స్గా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఇది ఇంత పెద్దగా. ఒక మ్యారేజెస్ ఒకటేనా, లేకపోతే ఇంకేమైనా ఈవెంట్స్ చేస్తూ ఉంటారా? మనం అన్ని A to Z సర్వీసెస్ ఇస్తామండి. చిన్న 2000 సర్ప్రైజ్ పార్టీ నుంచి 1 CR 2 CR. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, మీ దగ్గర ప్లానింగ్ కావాలా, లేదంటే మాకు ఇంత పెద్దగా చేసుకోవాలని ఒక ఎక్స్పెక్టేషన్ ఉందా, మీకు బాహుబలి సెటప్ అయినా సరే, చంద్రముఖి సెటప్ అయినా సరే, ఏ సెటప్ అయినా సరే, భయమా లేకపోతే హారరా, కామెడీ అట్లా సంబంధం లేకుండా చిన్న వాటి దగ్గర నుంచి, అంటే 2000 రూపీస్ దగ్గర నుంచి మనం ప్రోగ్రామ్స్ అనేది చేస్తాం. ఓకే. 2000 రూపీస్ నుంచి, అంటే వాళ్ళు పెట్టుకునే బడ్జెట్ ఎంత పెడితే అంత. ఎందుకు అంటే అందరూ పెద్దవాళ్ళు ఉండరు, అందరూ చిన్నవాళ్ళు ఉండరు. సో మన చిన్న సర్ప్రైజ్ ఈవెంట్ ఇవ్వాలి అంటే దానికి 2000 రూపీస్ సరిపోతుంది బేసిక్గా. సో డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్, అంటే మాకు ఏమేం కావాలి రిక్వైర్మెంట్స్ అంటారో దాన్ని బట్టి బడ్జెట్ అనేది పెరుగుతుంది. ఓకే. సో 2000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఇంకా అన్లిమిటెడ్ అనమాట. ఇది ఒక సముద్రం, ఎంత తవ్వుకుంటే అంత. మీకు ఏమేమి కావాలి అంటే అవి మేము ప్రొవైడ్ చేస్తాం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈవెంట్స్కి చాలా, అంటే మ్యారేజెస్ అంటే చాలా ఈజీగా జరగట్లేదు, చాలా హైప్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చేటప్పుడు కావచ్చు, కొంచెం గ్రాండ్గానే సెలబ్రేట్ చేస్తున్నారు ఈ మ్యారేజెస్ అనేది. సో ప్రతి ఒక్కరు కూడా అటువైపే చూస్తున్నారు కాబట్టి ఓకే డన్. మీరు అన్నది కూడా అంటే ఒకప్పుడు ఏమైంది అంటే, ఒకప్పుడు ఫ్యామిలీ మెంబర్సే అన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోతుంది, బిజీ లైఫ్లో ఎవరికి టైం ఉండట్లేదు. అది వాళ్ళ తప్పు కాదు యాక్చువల్గా, మన సిచ్యువేషన్స్ అవన్నీ అట్లా ఉన్నాయి. సో ఒకళ్ళని తప్పు పట్టడానికి లేదు.
ఆ బాధ్యతలు వాళ్ళకి పడకుండా ఆ టెన్షన్స్ మామూలుగా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. అవును. సో అంత పెద్ద బాధ్యత మేము తీసుకున్నాం కాబట్టి మీకు ఆ రిలాక్సేషన్ అనేది జనాలకి వస్తుంది మా త్రూ వెళ్తే. ఓకే. మా త్రూ అంటే మేము ఒక్కళ్ళమే కాదు, ఈవెంట్ ఆర్గనైజర్స్ కానీ ప్లానర్స్ కానీ ఈజీగా ఉంటుంది పని. ఓకే. ఇప్పుడు కొత్తగా మరొకటి కూడా యాడ్ చేశారు మీ త్రూ. అది మీరు చెప్పండి. తెలియజేయాలి. ఎందుకంటే ఈవెంట్స్ అనేది చేస్తూ ఉంటున్నారు కామన్‌గా. అవును. ఇప్పుడు కొత్తగా మీరు మరొక ప్లాన్‌తో వచ్చారు. అది అవును. అర్థమవుతుంది. ఎలా అంటే చాలా మందికి సంబంధాలు కావాలంటే కొంచెం కష్టం. ఒక మ్యాట్రిమోనీని పట్టుకొని వాళ్ళ చుట్టూ తిరిగి, ఎందుకంటే అమౌంట్ కడతారు, అది కామన్ వర్డ్ అది. ఎవరైనా సరే కట్టాల్సిందే. కడతారు కాబట్టి వాళ్ళ చుట్టూనే తిరగాల్సి వస్తది. కొన్ని సంబంధాలు చూపిస్తుంటారు. కానీ మీరు కొత్తగా కొన్ని చెప్పారు కదా! సో అవును. దాని గురించి మా ప్రేక్షకుల కోసం. యాక్చువల్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే ఒక బ్రదర్ ఉన్నారు, మా బ్రదర్. హ్మ్. ఆయనకి పెళ్లి సంబంధం చేయాలంటే ఇంతకుముందు మనకు తెలిసిన వాళ్ళు చెప్పేవాళ్ళం. పెళ్ళిళ్ళ పేరయ్యలు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అవును. ఇప్పుడు ఏమైపోతుందంటే మ్యాట్రిమోనీ ఆన్‌లైన్ ఫ్రాడ్స్ అనేది ఎక్కువైపోతున్నాయి. సో ఈ అన్నిటిని డిడక్ట్ చేయాలి అంటే ఇప్పుడు వన్ ఆన్ వన్ కూర్చుంటేనే ఒకళ్ళేంటి అనేది మనకు తెలుస్తది. అవును. సో ఆ ప్లాట్‌ఫార్మ్ మేము ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ 6000 అబోవ్ మ్యాట్రిమోనీ హెడ్స్. ఓకే. అంటే 6000 మంది పైగా మ్యాట్రిమోనీ వాళ్ళు మనతో టై అప్ అయ్యి ఉన్నారు. హ్మ్. సో ఇది ఏపీ, తెలంగాణలో రెండిట్లో కలిపి చేస్తున్నాం. ఏపీలో చేస్తాము, తెలంగాణలో చేస్తాము. ఏపీ వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఏమైపోతుందంటే ఒక 10 మంది దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం మీకు లేదు. ఆ 10 మంది మీ దగ్గరికే వస్తారు. హ్మ్. ఇక్కడ 99% పెళ్ళిళ్ళు ఫిక్స్ అయ్యే ఛాన్స్ మీకు ఉంటుంది. ఓకే. ఎందుకు అంటే ఇక్కడ నీకు ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయి. 1, 2 అని కాకుండా చాలా ప్రొఫైల్స్ ఉంటాయి. సో ఒకటి కాకపోతే ఒకటి 6000 మంది అండి. ఆ 6000 మందికి ఇంకా చాలా మంది తెలుసు అవును. ప్రొఫైల్స్. ఒక్కొక్కళ్ళ దగ్గర మ్యాట్రిమోనీస్ అంటే వేలల్లో. ఒక్కొక్కరికి తక్కువ 100 చేసుకున్నా సరే అక్కడికి 60,000 వచ్చేస్తున్నాయి. సో 6 లక్షలు వచ్చేస్తున్నాయి. ఇంకా దాటేస్తారు ఇంకా. అవును. సో ఇన్ని ప్రొఫైల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఈజీ అవుతది. అవును. 10 మంది దగ్గరికెళ్ళే కంటే మా ఒక్క ఈవెంట్ అటెండ్ అయితే ఆ 10 మంది మీ దగ్గరికే వస్తారు. ఓకే. కాన్సెప్ట్ వచ్చేసి చెప్తున్నది ఏంటంటే భాగ్యశ్రీ గారు, ఎవరైనా సరే మ్యారేజెస్ కోసం మ్యాట్రిమోనీని కన్సల్ట్ అవుతూ ఉంటారు. ఒక మ్యాట్రిమోనీని గనుక మీరు కలిస్తే మీకు దొరికేది 1, 2, 3 సంబంధాలు, లేదంటే ఒక 20 అనుకుందాం. బట్ మనకు అవి నచ్చకపోవచ్చు. బట్ వీళ్ళు చేసేది ఏంటంటే వీళ్ళ త్రూ వీళ్ళకి 6000 మ్యాట్రిమోనీస్ టైఅప్‌లో ఉన్నాయి. అంటే 6000 అంటే నాట్ ఈజీ. యాక్చువల్‌గా చెప్పాలంటే చాలా మెంబర్స్ ఉంటారు అందులో. బట్ ఎవరైనా సరే సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీ. కొంతమంది చాలా తొందరగా వివాహం జరిపించాలనుకుంటూ ఉంటారు కదా! అలాంటి వారికి ఇదైతే ఇంకా చాలా ఈజీ. ఎందుకంటే తొందరగా మ్యాచెస్ కావాలి. అలాగే ది బెస్ట్ కూడా కావాలి. ఎందుకంటే నిండు నూరేళ్ల జీవితం ఇదొకటే వివాహంతోని ముడిపడి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని చాలా ఆచితూచి అడుగు వేయాలంటారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనకు సూటబుల్‌గా ఉండాలి. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా! వివాహం అనేది ఎలా అయిపోతున్నాయో. సో అలాంటివి జరగకుండా చాలా మంచి సంబంధాలు, ప్రతి ఒక్కరు కూడా మంచి సంబంధాలు కావాలని కోరుకుంటారు. అలాంటి వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనుకోవాలి. రైట్ అండి.